ఏనల్ ఫిషర్స్ ఉండటం వల్ల రెక్టల్ క్యాన్సర్ కానీ ఏనల్ క్యాన్సర్ కానీ రిస్క్ ఎంతవరకు ఉంటుంది? యాక్చువల్గా అసలు ఏనల్ ఫిషర్స్ ఉంటే ఈ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందా? ఈ వీడియోలో దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్, నేను డాక్టర్ దీపక్ ఒపాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్. సో చాలామంది పేషెంట్స్కి ఉంటే చాలా పెద్ద భయం ఏంటి అంటే, ఈ ఏనల్ ఫిషర్స్ ఉన్నాయి, మాకు మోషన్కి వెళ్తున్నప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది, కాన్స్టిపేషన్ ఎక్కువైపోతుంది, ఈ నొప్పి వల్ల బ్లీడింగ్ అవుతుంది, ఇదేమైనా క్యాన్సర్కి దారి తీస్తుందా అని చాలా పెద్ద భయం పేషెంట్కి ఉంటుందన్నమాట. ఇది చాలా ఫ్రీక్వెంట్గా కూడా చూస్తూ ఉంటాం అనమాట. అసలు ఏంటి ఈ ఏనల్ ఫిషర్స్ అంటే, ఈ ఏనల్ క్యాన్సర్ లైనింగ్లో ఈ మోషన్ ఏదైతే ఉంటుందో అది హార్డ్గా ఏర్పడి అది రాపిడి జరగటం వల్ల అక్కడ జరిగే గాయం వల్ల ఏనల్ ఫిషర్స్ ఏర్పడతాయి అనమాట. ఇదే కాకుండా క్రానిక్ కాన్స్టిపేషన్ ఉండటం ఈ ప్రాబ్లమ్ని ఎగ్జాజరేట్ చేస్తుంది. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బ్లీడింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. ఈ భయంతో వీళ్ళు ఏమనుకుంటారంటే ఇది రెక్టల్ క్యాన్సర్కి కూడా సిమ్టమ్స్ ఇవే, సో దీనివల్ల ఇది రెక్టల్ క్యాన్సర్ కింద మారుతుందా అని చాలా పెద్ద అపోహ ఇంకా భయం పేషెంట్స్లో ఉంటుందన్నమాట. నిజాలు ఏంటి అంటే, యాక్చువల్గా ఈ ఏనల్ ఫిషర్స్ నుంచి రెక్టల్ క్యాన్సర్ ఏర్పడదు. కానీ ఏనల్ ఫిషర్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళల్లో కనుక ఈ సిమ్టమ్స్ ఏవైతే వెయిట్ లాస్ ఉండటం, దాంతోపాటు విపరీతమైన నీరసం, బ్లడ్ టెస్ట్ చేస్తే ఎనీమియా రావటం, బౌల్ హ్యాబిట్స్ మారటం, కొన్ని రోజులు కాన్స్టిపేషన్, దాని తర్వాత విపరీతంగా డయేరియా అవ్వటం, ఇలాంటి సిమ్టమ్స్ ఏనల్ ఫిషర్స్తో పాటు ఉంటే అండర్లైన్ రెక్టల్ క్యాన్సర్ ఉండే రిస్క్ కొంచెం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేయకుండా దీర్ఘకాలికంగా ఇబ్బంది నుంచి బాధపడతా ఉంటే మాత్రం ఖచ్చితంగా దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవాల్సిన అవసరం ఉంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఏనల్ క్యాన్సర్కి ఏనల్ ఫిషర్స్కి రెక్టల్ క్యాన్సర్కి ఏనల్ ఫిషర్స్కి ఎటువంటి సంబంధం లేదు. ఇలాంటి క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఈ ఫిషర్స్ ఏర్పడవచ్చు క్రానిక్ కాన్స్టిపేషన్ వల్ల, కానీ ఈ ఫిషర్స్ ఉండటం వల్ల క్యాన్సర్ మాత్రం ఏర్పడదు. సో ఏనల్ ఫిషర్స్ నుంచి మీరు తొందరగా రికవర్ అవ్వాలి అంటే రెగ్యులర్గా డైట్లో ఫైబర్ కంటెంట్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అదే కాకుండా వాటర్ తీసుకొని లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఫిజికల్గా యాక్టివ్గా ఉంటూ ఎక్సర్సైజ్ లాంటివి చేస్తే ఏనల్ ఫిషర్స్ ఏర్పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశాలు ఉన్నాయి.